గారికి మరియు షీలా రోజామణి మేడం గారికి మరియు సుజాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మనం ఇన్ని రోజులు ఆర్యవైశ్య మహాసభ నుంచి కానీ ఆర్యవైశ్యుల నుంచి కానీ ఎప్పుడు కూడా ఇటువంటి పోరాటం మనం చేయలేదు. మొదటిసారిగా ఈ పోరాటాన్ని ప్రారంభించిన మన ప్రేమ్ కుమార్ గుప్తా గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత బంగారు తెలంగాణని మన కేసీఆర్ గారు అంటున్నారు, ఒక కోమటాయనని కొనాలంటే ₹1,00,00,000 ఇచ్చిన కొంటంబై అని అంటున్నారు. ₹1,00,00,000 మాకు వద్దు అయ్యా, మీరు మా గురించి 1,000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, మేము కూడా మీ ఓటర్లమే. ఎప్పుడు కూడా ఇంతవరకు మాకు కని విని ఎరిగి ఏ రోజు కూడా ఆర్యవైశ్యులు ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. మొదటిసారిగా బంగారు తెలంగాణలో భాగంగానే మేము కూడా కోరుకుంటున్నాము. మా ఆర్యవైశ్యులు కూడా చిన్న బీద వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే వీళ్ళలో కూడా ఈ రిజర్వేషన్తో పోటీ పడలేక వాళ్ళు చాలని బతుకుతో ఉండి ఊర్లలో ఏం చేసుకోవాలని చిన్న చిన్న కొట్లు పెట్టుకుంటూ వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ఎక్కడన్నా చూడండి, మీ బంగారు తెలంగాణలో మంగలి వాళ్ళ వృత్తి ఉంది, చాగలి వాళ్ళకు చాగలి వృత్తి ఉంది, ప్రతి వారికి ప్రతి వృత్తి ఉంది. మా ఆర్యవైశ్యులకు వృత్తి ఏంటంటే ఒక కిరాణము. ఈ కిరాణంలో కూడా ప్రతి ఒక్క వాల్మార్ట్ అని డిమార్ట్ అని ప్రతి కులస్తులు దీనిలో వచ్చి మాదైతే మనుగడ ఉంటుందో దాన్ని దెబ్బతీస్తున్నారు. కనుక ఈ దెబ్బతీయకుండా ఉండాలంటే మాకు కూడా మనుగడ ఖచ్చితంగా చిన్న ఆర్యవైశ్యులకు జరగాలి. బీద వాళ్ళకు అంటే మాకు కూడా ఒక కార్పొరేషన్ కావాలి. కాబట్టి ఈ సభ ద్వారా నేను మన తెలంగాణ గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాం, 1000 కోట్లతో మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మీరు లాస్ట్ టైం చూశారు, ఆంధ్రాలో ఏదైతే కాపు కులస్తులు పోరాటం చేశారో, నిర్బంధించారు, ఆ విధంగా ప్రతి పోరాటంలో వాళ్ళు ముందరొచ్చిండ్రు. అదేవిధంగా ఇక్కడ